వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరపున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది 22 మంది మన అకాడమీ నుంచి సెలెక్ట్ అయ్యారు. 22 మందిలో ఆల్మోస్ట్ 19 మంది వరకు కూడా 17.5 సంవత్సరాలకే ఉద్యోగం సాధించిన ఘనత. దానికి గల కారణం ఏంటంటే ఈ డిసిప్లిన్తో నడిపించే విధానం. తన మొదటి ప్రయత్నంలోనే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈరోజు ఉద్యోగం సాధిస్తున్నారు. అయితే ఆయా అబ్బాయి యొక్క మీ ముందున్నారు వెంకటేష్ అబ్బాయి మీ ముందున్నారు. విజయనగరం జిల్లా వావిలివలస అనే గ్రామం. ఆ అబ్బాయి యొక్క మాటల్లోనే మీరు తెలుసుకోవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు పాలూరు వెంకటేష్. మాది విజయనగరం జిల్లా వేగేడు ఆమదర్శ మండలం వావిలివలస గ్రామం. నేను ఈ ఆర్మీ జాబ్ సాధించడానికి కారణం మా కృష్ణారెడ్డి సార్. ఇక్కడికి వచ్చేటప్పుడు 0, అలాంటి ఈరోజు ఇలాగ ఉన్నానంటే దానికి కారణం మాత్రం మా కృష్ణారెడ్డి సార్. నేను వచ్చి ఇక్కడ సంవత్సరం అవుతుంది. నేను వచ్చేటప్పుడు ఏమీ రాదు, ఏమీ అసలు తెలియదు. సార్ దగ్గర ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. అలాగే సార్ దగ్గర డిసిప్లిన్ ప్రతి ఒక్కటి డిసిప్లిన్గా ఉండాలి. సార్ అదే నేర్పిస్తారు. అలాగే సార్ కాలం విలువ కూడా తెలుస్తుంది సార్ దగ్గర ఉన్నంత కాలం. థ్యాంక్ యూ వెంకటేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాం కదండి, డిసిప్లిన్కి మార్పేరు మన కృష్ణారెడ్డి అకాడమీ. మేము పెట్టేటువంటి టైం పంక్చువాలిటీస్ అవ్వచ్చు, వాడికి నేర్పించే టైం టు టైం చదివించడం అవ్వచ్చు, గ్రౌండ్ అవ్వచ్చు, ఏదైనా సరే మేము అనుకున్నలాగా పిల్లలు అనుకున్నలాగా చేసుకుంటే అత్యంత 1 ఇయర్ లోపే చెప్పాను. 1 ఇయర్ లోపే ఈ అబ్బాయిని కూడా ఉద్యోగం సాధించడం జరిగింది 17.5 సంవత్సరాలకే. సో ఎంత క్లారిటీగా తన ఫస్ట్ ప్రయత్నంలోనే ఈరోజు ఉద్యోగాలు సాధిస్తున్నామంటే మేము వెళ్ళే విధానం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. ఈరోజు నేను గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి ఎందుకు ఉన్నానంటే ఇలాంటి మన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, మన వెంకటేష్ లాంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి కుటుంబంలో వెలుగు నింపాలన్నదే మన ధ్యేయము. అదే తద్వారా దేశానికి కావాల్సిన సైనికుల్ని అందించడం ఇలా అందిస్తూనే ఉన్నాం. కొన్ని వేల లక్షల మందికి కూడా అందించే విధంగా రానున్న కాలంలో తయారవుతాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.